जय श्री श्री राधा रमन की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री ప్రభుపాది की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా గురువు గారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాము. గురువు గారి యొక్క ఆవశ్యకతను తెలుసుకుందాము. గురు అంటే ఎవరు అనేది మనము తెలుసుకుందాము ఈరోజు. సో మనకు భగవద్గీత ప్రారంభంలోనే మనం చదువుతూ ఉంటాము, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. అంటే మన యొక్క అజ్ఞానాన్ని దూరం చేసేవారు గురువు గారు. సో ఇక్కడ రెండు రకాల గురువులు ఉంటారు. ఒకటి భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు, రెండు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు. ఇంకా చూసినట్టయితే మనము తల్లి గర్భంలోంచి బయటకు రాగానే మొట్టమొదటి గురువు తల్లి, రెండవ గురువు తండ్రి, ఆ విధంగా మూడవ గురువు మనకు భౌతికమైనటువంటి విద్యలు నేర్పేవారు. సో ఇంకా వీరందరూ కూడా భౌతికంగా ఉండొచ్చు. కోర్స్ తల్లి తండ్రి ఒకవేళ వాళ్ళు భగవద్భక్తులైతే వాళ్ళు గర్భం నుండే మనందరికీ కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ఆవశ్యకత భగవంతుడు చెప్తున్నారు. ఆయన ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఎన్నో లీలల ద్వారా మనం తెలుసుకుందాము. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 17వ అధ్యాయము 27వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు స్వయంగా, ఆచార్య మాం విజానీయాన్ నావమన్యేత కర్హి చేత్ నామర్త్యా బుద్ధ్యా సూయేత సర్వదేవమయో గురు. సాక్షాత్ భగవంతుడు చెప్తున్నారు. ఏమంటారంటే, ఒక ఆచార్యుని, ఒక గురువుని నన్నుగానే ఎరుగవలెను. సో భగవంతుడు గురువుని ఎట్లయితే నన్ను భగవంతుడు అంటారో అలానే నా యొక్క స్వయం ప్రతినిధిలాగా తెలుసుకోవాలి. ఎలా ఆయనకు ప్రతినిధి? ఎవరికి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధకు తగ్గట్టుగా భగవంతుడు అటువంటి గురువుని పంపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ భగవంతుడు ఇంకేమంటాడు, నా ప్రతినిధిని ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు. మరి మనం భగవత్ ప్రతినిధిని మనం ఎలా తెలుసుకుంటాం? మనము భగవంతుడి గురించే మనకు నిత్యము నిరంతరము బోధిస్తూ మనని భగవంతుడి పట్ల ఆకర్షితురాలుగా చేసేటువంటి గురువు గారు. ఆయన ప్రతి బోధనలో భగవత్ తత్వము, భగవంతుడి పట్ల మనకు ఆకర్షణ కలిగేట్టుగా, మన యొక్క లక్ష్యము భగవద్ధామము, భగవంతుని సేవించడము అని ఎవరైతే అహర్నిశలు నిత్యము మనకు బోధిస్తూ ఉంటారో వాళ్ళని భగవంతుడి యొక్క ప్రతినిధిగా మనము, రియల్ ప్రతినిధిగా మనం గుర్తించవచ్చు. ఇంకేమంటారంటే, వారి పట్ల వారిని అగౌరవపరచకూడదు. ఎవరిని? ఆ భగవంతుడి యొక్క ప్రతినిధిని. అంతేకాకుండా వారిని సాధారణ వ్యక్తిగా భావించకూడదు. మూడవది, వారి పట్ల ఎటువంటి ఈర్ష్య చెందకూడదు. అంటే నీకు ఎప్పుడైతే లివింగ్ గాడ్ అంటే భగవంతుడు కలియుగంలో మనకు ఆల్రెడీ 500 సంవత్సరాల కింద చైతన్య మహాప్రభు రూపంలో భగవంతుడి స్వయం భక్తావతారం ఆయన తీసుకున్నారు. కానీ స్వయం భగవంతుడు వచ్చినా కూడా కొంతమంది మూర్ఖులు భగవంతుడిగా గుర్తించలేరు. దుష్కృతులు వాళ్ళు, అంటే వాళ్ళు మూఢులు. వాళ్ళు భగవంతుడి పట్ల ఎందుకు గుర్తించలేరు? భగవంతుడి పట్ల ఈర్ష్య ఉంటుంది వాళ్ళకు. అర్థమైందా? ఆయన యొక్క సుప్రీం పవర్ పట్ల భగవంతుడు భగవద్గీతలనే డిక్లేర్ చేస్తాడు, అటువంటి మూర్ఖులు నన్ను గుర్తించలేరు అని చెప్తాడు. అటువంటి మూర్ఖుల్లో సో మనము భాగవతము తర్వాత ప్రతి యుగంలో మనం గుర్తించవచ్చు ఎవరు మూర్ఖులు. సో సత్యయుగంలో చూసినట్టయితే ఎవరు భగవంతుని అగౌరవపరుస్తారు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. ఎవరు భగవంతుని సాధారణ వ్యక్తిగా చూస్తారు? హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. ఎవరు భగవంతుని పట్ల ఈర్ష్య? సత్యయుగంలో అయితే హిరణ్యకశిపు, హిరణ్యాక్ష. త్రేతాయుగంలో అయితే రావణుడు. తర్వాత ద్వాపర యుగంలో అయితే ఎవరు? శిశుపాలుడు, కంసుడు. అదేవిధంగా
దుర్యోధనుడు భగవంతుని మాటలను లెక్క చేయడు, సామాన్యుడిగా భావిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పతనమయ్యారు. ఎవరైతే భగవంతుణ్ణి దేవాది దేవుడిగా గుర్తిస్తారో వాళ్ళు ఈ రోజు కూడా మహాభక్తులుగా మారారు. సత్యయుగంలో అయితే ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజ్, తర్వాత త్రేతాయుగంలో ఎంతో మంది భక్తులు, విభీషణుడు, త్రేతాయుగంలో మహాభక్తుడు హనుమంతుడు, తర్వాత ద్వాపర యుగంలో పాండవులందరూ ఇంక్లూడింగ్ ద్రౌపది, కుంతి మహారాణి, తర్వాత విదురుడు, భీష్ముడు, ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా మహాభక్తులు. భగవంతుడికి ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, భగవంతుడికి అనుకూలమైనటువంటి. మరి భగవద్ అనుకూలము ఎలా చేయగలుగుతారు? భగవంతుడి యొక్క ప్రతినిధులైనటువంటి ఆచార్యుల ద్వారా భగవత్ తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు భగవంతుడికి అనుకూలమైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు. సో అందుకు ఆచార్యుడి గురించి ఇంత భాగవతంలో చెప్తున్నారంటే వాళ్ళు సమస్త దేవతలకు ప్రతినిధులై ఉంటారు. ఆయన ఆచార్యుడు అందరి దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తాడని చెప్పేసి స్వయం భగవంతుడే చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని భక్తి రసామృత సింధువులో కూడా రూప గోస్వాముల వారు రచించారు. చెప్తున్నారు, శిష్యుడు తన ఆధ్యాత్మిక ఆచార్యుని కేవలం ఆధ్యాత్మిక ఆచార్యునిగానే కాకుండా దేవదేవుని మరియు పరమాత్మని ప్రతినిధిగా కూడా అంగీకరించవలెను. శిష్యుడి యొక్క ధర్మం ఏంది? శిష్యుడి యొక్క ధర్మం గురువుని దేవదేవుని మరియు పరమాత్మని ప్రతినిధిగా అంగీకరించాలి. అంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీకృష్ణ భగవానుడి బాహ్య రూపమగుట చేత వారిని భగవంతునిగానే అంగీకరించవలను. భగవంతుడు తన శిష్యుడి కొరకు, ఎందుకంటే శ్రీ విగ్రహము మొట్టమొదటిగా స్పందించకపోవచ్చు ఎవరికి? ఆరంభ భక్తుడికి. ఇదే విషయము ఒకసారి ఒక గురు శిష్యుల మధ్య ఒక సంభాషణ. గురు శిష్యుడు అంటే కొత్త వ్యక్తి, ఇంకా శిష్యుడు కాడన్నట్టు. ఒక గొప్ప భక్తుడు ఒక గురువు గారి దగ్గర వచ్చి ఒకతను ప్రశ్నలు వేస్తాడు. ప్రశ్న ఎట్లా వేయాలనేది మనం తర్వాత చెప్తాం. ఆయన వచ్చి కుతర్క్ అంటే అది మూర్ఖ తర్కం అన్నట్టు, వాదన, మూర్ఖ వాదన. ఆయన వచ్చి, ఏవో చాలా గొప్ప గురువుగా పేరు ప్రతిష్ట పొందావు, అందరూ ఆ గురువు గారు చాలా గొప్ప గురువు గారు అంటున్నారు, నువ్వు నిజంగా భగవంతుణ్ణి చూసావా అని అడుగుతాడు. భగవంతుని చూసావా, భగవంతుడితో మాట్లాడావని. ఆ గురువు గారు అంటే ఆయన కూడా చాలా ఈయన యొక్క అంతరార్థం తెలుసుకుని, ఎస్ నేను భగవంతుని చూశాను అంటాడు. భగవంతునితో మాట్లాడమంటే ఎస్, ప్రతిరోజు నేను భగవంతుని చూస్తాను, భగవంతుడు నాతో ప్రతిరోజు మాట్లాడతాడు అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, అరే భగవంతుని నువ్వు చూసావా? అవును, ఎస్ అంటాడు ఆయన. మరి నాకు చూపిస్తావా? ఎస్ చూపిస్తానంటాడు. నాతో మాట్లాడిస్తావా? ఎస్ మాట్లాడిస్తానంటాడు. సో అప్పుడు అంటాడు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. భగవంతుని చూడాలా, భగవంతుని మాట్లాడాలంటే ఏంటి ఆ కండిషన్స్ అంటే, సపోజ్ నువ్వు ఒక పెద్ద మినిస్టర్ని కానీ సీఎం కానీ పెద్ద ఆయన కలవడానికి పోతే ఫస్ట్ మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము వాళ్ళకి చెప్పాలి కదా, లేకుంటే ఎవరు పడితే వాళ్ళతో అలానే కలుస్తారా? కలవరు. సో కాబట్టి నీవెవరు, నీ అడ్రస్ ఏంటి కనుక్కొని నాకు చెప్పు, రేపు రా, నేను భగవంతుని అడిగి చెప్తాను, మరి ఫలానా వ్యక్తి వస్తా అంటున్నాడు మిమ్మల్ని కలవడానికని. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఆయన వస్తాడు. సరే భగవంతుడు, ఎస్ నేను కలవడానికి నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇంతప్పుడు ఆ గురువు గారు అడుగుతారు, మీరెవరు అడగమన్నారు? ఆయన అంటాడు, ఆలోచించి ఆయన పేరు చెప్తాడు. ఆయన పేరు శ్యామ్లాల్ అంటాడు. అప్పుడు గురువు గారు అంటాడు, ఈ శ్యామ్లాల్ అనేది నీ దేహం యొక్క పేరు కదా, నీవెవరు అని అడుగుతున్నారు అంటాడు. దేహం యొక్క పేరా? అంతే కదా. సో శ్యామ్లాల్ అంటే నా పేరు అంటాడు. ఓకే. అప్పుడు ఆయన అంటాడు, నీ ఏజ్ ఎంత అంటాడు గురువు గారు. నా ఏజ్ 50 సంవత్సరాలు అంటాడు. ఓకే, 50 సంవత్సరాల కింద నువ్వు లేవా అంటే ఉన్నాడు ఆయన.
లేకుండా ఉంటాడా? మరి అప్పుడు నీ పేరేంటి? చెప్పలేకపోతాడు ఆయన. నీ అడ్రస్ ఏంటి? ఫలానా అని చెప్తున్నాడు. 50 ఏళ్ల కింద ఎక్కడున్నావు? ఆయన ఇంకా ఆలోచనలో పడిపోయాడు. మళ్ళీ అడుగుతాడు, నీవెవరు? ఇలా చూపిస్తుంటాడు సైగా. నేను. అది నీ దేహం కదా, నువ్వు కాదు కదా అది అని చెప్తాడు. అప్పుడు ఆలోచించి ఆయన అంటాడు, నీవెవరు అని మళ్ళా అంటే, నేను ఆత్మని అంటాడు. మరి ఆత్మని ఎప్పుడైనా చూసావంటే చూడలేదు. ఆత్మతో ఎప్పుడైనా మాట్లాడావంటే మాట్లాడలేదు. సో కాబట్టి అప్పుడు ఆ గురువు గారు అంటారు, ఇప్పుడు కరెక్ట్ దానికి వచ్చావు. కాబట్టి ఆత్మని నువ్వు చూడకుండానే నువ్వు జీవిస్తావు. నేను ఈ దేహం అనే ఐడెంటిఫికేషన్తో చూస్తాను. ఆత్మని నువ్వు ఎప్పటికీ చూడలేవు. కాబట్టి అదే విధంగా భగవంతుణ్ణి నీవు ఈ విధంగా చూడలేవు. భగవంతుణ్ణి చూడాలంటే భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా, ఆ ఆచార్యుడిని నువ్వు ఒకవేళ ఎస్ ఈయన భగవంతుడే, భగవత్ ప్రతినిధిగా ఎప్పుడైతే మనం ఆయనని గుర్తిస్తామో, భగవంతుడు అంటున్నాడు ఆచార్యుడు నన్నుగానే ఎరగవాలని అంటున్నాడు. నువ్వు నీ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి నా ప్రతినిధిని నా రూపమే అనుకోండి, గురు రూపంగా భావించండి. భగవంతుడు అనంత రూపాలు అవతరిస్తారు. ఆయన ఎన్నో రూపాలు. భగవంతుడు లీలావతారము, యుగావతారము, శక్తావిష అవతారము, సో మన్వంతర అవతారాలు, ఆ విధంగా ఎన్నో అవతారాలు, అనంతమైన అవతారాలు. అందులో గురు రూప అవతారం కూడా నన్ను అనుకోండి అని చెప్తున్నాడు. ఎందుకు అలా అనుకోవాలంటే, ఎప్పుడైతే భగవత్ తత్వాన్ని గురువులో మనం చూసామో అప్పుడు గురువు మనకు భగవంతుని యొక్క అనంతమైనటువంటి రూపాలను మనకు ప్రసాదిస్తాడు. అర్థం చేసుకునే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఫిజికల్ గురువుని సేవిస్తామో అప్పుడు మనకు తెలియకుండానే మనకు ఆనందం కలుగుతుంది. గురువుని సేవించడం అంటే 2 రకాల ఉంటుంది. గురువుని సేవించడం ఏంటది? వాణి సేవ, వపు సేవ. వాణి సేవ అంటే గురువు గారు మనకి ఏమిస్తారు? భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుని ఏ విధంగా శ్రీ విగ్రహారాధన ఏ విధంగా చేయొచ్చు, అదే భగవంతుడి యొక్క గొప్ప సేవకులను అంటే భగవద్భక్తుల్ని ఏ విధంగా సేవించవచ్చు అనే జ్ఞానాన్ని మనకు ప్రసాదించడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్, నారద మునీంద్రుల వారు పూర్వ జన్మలో దాసీపుత్రుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల బాలుడు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఎలా మారాడు? ఇది అంటే ఇదే చాతుర్మాస్యంలో గొప్ప ఋషి మునులందరి యొక్క 5 సంవత్సరాల బాలుడు సేవ చేస్తున్నాడు. 4 నెలలు సేవ చేశాడు. వాళ్ళ ఉచ్చిష్ట ప్రసాదాన్ని తీసుకున్నాడు. అప్పుడు ఆయన లోపల ఆ ప్రసాదం లైక్ చాలా ఈరోజు రేపు సైన్స్ డెవలప్ అయిపోయింది. కొన్ని రేస్ కీమోథెరపీ అంటే రేస్ థెరపీ జరుగుతూ ఉంటుంది లోపల. అన్ని సర్జరీస్ కాకుండా ఈవెన్ కిడ్నీ స్టోన్స్ కూడా ఆ రేస్తో థెరపీ చేస్తారు. అలానే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల దివ్యమైనటువంటి ఆశీస్సులు, వాళ్ళ యొక్క దివ్యమైన సాంగత్యము, వాళ్ళ యొక్క ప్రసాదం తీసుకున్న ఉచ్చిష్ట ప్రసాదం ఎప్పుడైతే అది రేస్ లాగా పనిచేస్తుంది. ఎటువంటి రేసు? మన లోపల కిడ్నీస్కు థెరపీ, తర్వాత క్యాన్సర్ థెరపీ, ఇంకెన్నో రకాలుగా రేస్తో మనకు థెరపీ చేసినట్టుగా వాళ్ళ యొక్క ప్రసాదము, వాళ్ళు తీసుకున్న ఉచ్చిష్ట ప్రసాదము మన లోపలికి వెళ్ళిపోయి ఎటువంటి థెరపీ జరుగుతుంది? మన లోపల నష్టప్రాయేషు అభద్రేషు, మన లోపల ఏదైతే అభద్రతలు ఉన్నాయో, ఏంటి ఆ అభద్రతలు? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు, ఇవన్నీ కూడా మన లోపల ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి యొక్క సర్జరీ ఈ రేస్తో జరుగుతుంది. ఎలాంటిది? గురువుల యొక్క వాణి శ్రవణం చేయడం వల్ల, గురువుల యొక్క ఫిజికల్ సత్సాంగత్యం వల్ల, గురువుల చేతి ద్వారా ఆయన తీసుకున్న ప్రసాదాన్ని మనము హానర్ చేయడం వల్ల మన లోపల తెలియకుండానే ఆ అభద్రతలన్నీ తొలగిపోతాయని చెప్పేసి మనకు ఆచార్యులు భగవంతుడి యొక్క వచనాలను మనకు బోధిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనము గురువు గారిని భగవంతుడి యొక్క బాహ్య రూపము, భగవంతుడికి కూడా ఇంద్రియాలు ఉన్నాయి. ఋషికేశుడికి
మరి అదే భగవంతుడు గురు రూపంలో రావడం వల్ల మనం భగవంతుడికి శ్రీ విగ్రహానికి అభిషేకం చూస్తే చాలా ఉన్నతమైనటువంటి లెవెల్లో ఉన్న భక్తుడైతే ఆహా ఈవెన్ మానసికంగా కూడా భగవంతుడి యొక్క భక్తి చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆ భక్తుడు ఉంటాడు పూరి జగన్నాథ్లో, బలరాం దాస్. పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంటుంది. ఆయన ఆ రాత్రంతా కూడా సో ఆయన మైథున సుఖంలో గడిపేసి నెక్స్ట్ డే రథయాత్ర అయినది మర్చిపోతాడు. కానీ పొద్దున అలవాటు ప్రకారం పొద్దున లేవడము, ఆయన లేచిన తర్వాత చూస్తే అందరి ఇళ్ళ ముందు సో ఎంతో అలంకరణ, ఆవు పేడతో ఇల్లంతా వాకిలంతా అలుక్కున్నారు. అప్పుడు భగవంతుడి యొక్క రథయాత్ర కూడా ప్రారంభమైంది. అప్పుడు అదే బట్టలతో స్నానం కూడా అలా చేయకుండా వెళ్ళిపోతాడు. భగవంతుడి యొక్క చాలా శుద్ధ భక్తుడు ఆయన. సో వెళ్ళిపోతే ఆయన అంటే ఇక మానసికంగా కూడా ఎలా జరుగుతుంది అనేది మీరు ఆలోచించండి. అలాంటిది గురువు గారు, భగవంతుడు గురు స్వరూపం అంటే భగవంతుడికి చరణాలకు అభిషేకం చేస్తాం. కానీ మనం సాధకులము, ప్రారంభకు మనకు ఫీలింగ్ రాదు. అదే ఉన్నతమైన భక్తులు కేవలం మానసిక సేవలో కూడా సాక్షాత్ భగవంతుడు వాళ్ళ మానసిక సేవను అంగీకరించడానికి వస్తాడు ఉన్నత భక్తులు. ఈ లీలలు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, నేను మలిన స్థితిలో ఉన్నా అనే విషయాన్ని మర్చిపోయి హా జగన్నాథ్, హా జగన్నాథ్ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఆయనకు జగన్నాథ్ రథం ఎక్కిస్తాడు అన్నట్టు. కానీ అక్కడున్న పండా పూజారుడు తెలుసు రాత్రి అంతా వీడు ఎక్కడ పోయాడు, పలానా వేష దగ్గర వెళ్ళాడు మూర్ఖుడు అని చెప్పేసి అనుకొని ఆయనని అరే ఇంత మలిన వస్తులో కూడా వీడు వచ్చాడని చెప్పేసి ఆ భక్తుని పాపం కొట్టి చేసి రథం మీదకి వెళ్ళి తోసేసి కిందికి పడేస్తారు అన్నట్టు. అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. ఆహా జగన్నాథుడు ఎంత మంచి లీల చేశాడు, నేను పరమ మూర్ఖుని, పరమ పాపిని. నేను ఒకవేళ ఈ రోజు ఈ యొక్క జగన్నాథుడి యొక్క భక్తుల ద్వారా దాదాపు మూర్ఛపడిపోతాడు అన్నట్టు. నేను దెబ్బలు తినకపోతే ఈ రోజు నేను చేసిన పనికి, అపరాధానికి నేను నరకంలో ఆ యమదూతల ద్వారా దండింపబడేవాణ్ణి. కాబట్టి చాలా ఆనందపడతాడు ఆయన. ఆహా వీళ్ళు ఎంత కరుణామయులు, దయామయులు, నా పైన ఇంత కరుణ చూపించారు, యమలోకానికి వెళ్ళడాన్ని నుంచి కూడా నన్ను రక్షించారు. భగవంతుడు ఎంత కరుణామయుడు చూడండి. దెబ్బలు తిని మూర్ఛబడిపోతే భగవంతుని, భక్తుల్ని కరుణామయులు, దయామయులు, ఎంత మహాత్ములని ఆయన వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నాడు. ఎవడన్నా ఒక దెబ్బ కాదు కదా, ఒక తిట్టు తిడితేనే మనం వాడిని ఒక్కటికి 100 మాటలు మనం అనిస్తాము. ఆయన అలా అనుకొని నేనే మహాపాపిని, అపరాధిని, భగవంతుని రథం మీద కూడా చూసేంత నేను అదృష్టం నోచుకోలే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, సముద్రాన్ని దగ్గరికి వెళ్ళిపోతాడు. సముద్రం దగ్గర వెళ్ళి సముద్రంలో స్నానం చేసుకొని అప్పుడు ఆయన అక్కడ మానసిక సేవ, సముద్రం ఇసుకలో భగవంతుడికి 3 రథాలను కడతాడంట. 3 రథాలను తయారు చేసుకొని ఈయన మహాభక్తుడైన భగవంతుని ఎలా అయితే పూరి జగన్నాథ్లో ఆహ్వానిస్తారో అదే విధంగా భగవంతుని సేమ్ అదే మోడల్ జగన్నాథుని అలా ఒప్పుకుంటూ మానసికంగా కంప్లీట్ గా ఆయన ఇమ్మెన్స్ మొత్తం దాంట్లో లీనమైపోయాడు. జగన్నాథుని ఆహ్వానిస్తున్నాడంట. పండా పూజారి మనం రథయాత్రలో చూస్తాం. జగన్నాథుని అలా ఊపితే అలా తీసుకొచ్చి జగన్నాథుని రథం మీద కూర్చునబెట్టాడు, బలదేవుని కూర్చునబెట్టాడు, సుభద్రమాయని కూర్చునబెట్టాడు. అద్భుతమైనటువంటి కీర్తన చేస్తూ అక్కడ రథయాత్ర, మానసీ రథయాత్ర చేస్తున్నాడంట. ఇక్కడ చూస్తే ఒక్క ఇంచు కూడా ఈ రథం కదలట్లేదంటే, ఇక్కడ 3 రథాలు కదలట్లేవంటే ఇక్కడ. అరే ఏమైంది అసలు రథాలు కదలట్లేదంటే అప్పుడు ఇమ్మీడియట్ గా ఆ పూరి జగన్నాథ్ యొక్క రాజు గజపతి రాజు వచ్చి, అరే ఏమైంది ప్రభు, ఏమన్నా మా వల్ల అపరాధమైందా, ఎందుకు మీరు జరగట్లేదు అంటే భగవంతుడు అన్నాడంట, అసలు నేను ఇక్కడ ఉంటే కదా, నేను ఇక్కడ లేను. నేను నా యొక్క మహాభక్తుడైనటువంటి ఎవరు బలరాం దాస్ చేస్తున్నటువంటి రథయాత్రలో నేను ఆనందోత్సవాలను ఇక్కడ లేను. నేను ఇక్కడ వీళ్ళు ఏనుగులతో ప్రయత్నం చేశారు, ఎన్ని రకాల ప్రయత్నం చేసినా రథం ఒక ఇంచి కూడా కదలలేదంట. సో అప్పుడు మరి ఏం చేయమంటారు ప్రభు అంటే, నా భక్తుణ్ణి ఎవరి పట్లయితే మీరు అపరాధం చేశారో అటువంటి శుద్ధ భక్తుని పల్లకిలో మీరు కూర్చోబెట్టి కీర్తన చేస్తూ నా రథం మీదకి తీసుకొస్తే అప్పుడే నేను ఈ రథయాత్ర అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తానని చెప్పాయంట. అప్పుడు మళ్ళీ రాజుగారు స్వయంగా హెడ్ పూజారి వీళ్ళందరూ వెళ్ళి ఆ బలరాం దాస్ ఎక్కడున్నామని చెప్పి ఆయన వెతికి పట్టుకొని పల్లకిలో కూర్చునబెట్టి ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చి
రథం ఎక్కిస్తే అప్పుడు భగవంతుడు బలరామ్ దాస్ వస్తుంటేనే భగవంతుడు ఇట్లా ఊగుతా ఉన్నాడంట ఆనందోత్సవాల్లో. అప్పుడు పండా పూజారి ఆహా, భగవంతుడు ఎంత పరమ దయామయుడు, కరుణామయుడు, భక్తవత్సరుడు. భగవంతుడికి భక్తులంటే ఆ భావాన్ని ఎంత అద్భుతంగా గ్రహిస్తారు. ఇక్కడ అంతా ఐశ్వర్య భావంతో ఎంతో అలంకరించారు, కానీ ఆ భావభక్తుడు భగవంతుడు ఆ భావాన్ని భావగ్రాహి జనార్దనుడు గ్రహించడానికి వెళ్ళాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే చూడండి, అంటే భగవంతుడు తనకు కాదు తన భక్తులకు సేవ చేయండి అప్పుడు నేను ప్రసన్నమవుతాను అని చూపించడానికి భక్తుని పల్లకీలో కూర్చుని ఇక్కడ కూడా మనం ఏమర్థం చేసుకోంటే భగవంతుడు గురు రూపంలో మనకు ఫిజికల్ గా అవైలబుల్ అవుతారు. కాబట్టి రెండు సేవలు, ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని గురువుగా ఎన్నుకొని, ఇక్కడ గురువుగా ఎన్నుకోవాలంటే మళ్ళీ మనము ఎటువంటి గురువు కావాలా, మీ శ్రద్ధకు తగ్గట్టుగా. కొంతమంది వెళ్తారు గురువు గారి దగ్గరికి వెళ్తే మా అమ్మాయి పెళ్ళవుతుంది, గురువు గారి దగ్గరికి వెళ్తే నాకు మంచి ధనం వస్తుంది, గురువు గారి దగ్గరికి వెళ్తే మా పిల్లలకి ఎడ్యుకేషన్. అంటే భౌతికంగా మీరు ఎదగాలనుకుంటే అటువంటి గురువునే భగవంతుడు ప్రసాదిస్తాడు. మీరు నిజంగా ఆత్మ జ్ఞానం కొరకు, భగవత్ ప్రాప్తి కొరకు, భగవత్ ప్రేమ కొరకు నిజంగా మీరు కోరుకుంటే అటువంటి భగవత్ ప్రేమను, భగవంతుడి యొక్క సామ్రాజ్యాన్ని, భగవంతుని ప్రసాదించేటువంటి గురువుని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు. కానీ ఇక్కడ ఆ గురువు పట్ల ఈ కండిషన్స్, ఆయనని భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా తర్వాత గ్రహించి ఆయన పట్ల ఎటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఆయనని సామాన్యుడిగా మాత్రము దయసి భావించకండి అని మనకు ఈ రెండు ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకా చైతన్య చరితామృతంలో ఏం చెప్తున్నారంటే, గురు కృష్ణ రూప హొన శాస్త్రేర ప్రమాణే గురు రూపే కృష్ణ కృప కరేన భక్తగనే. శాస్త్ర ప్రమాణం ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక ఆచారుడు శ్రీకృష్ణునికి అభిన్నుడు. ఇది చైతన్య చరితామృతం చెప్తుంది. ఏదైతే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి పరంపరలో వచ్చినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరైతే ఉంటారో వారు శ్రీకృష్ణుడికి అభిన్నుడు అని శాస్త్రం చెప్తుంది. తర్వాత శ్రీకృష్ణుడి ఆధ్యాత్మిక ఆచరణ రూపంలో తన భక్తులను ఉద్ధరించును. భగవంతుడే స్వయంగా తన భక్తులను గురు రూపాన్ని ధరించి ఉద్ధరిస్తారని చెప్పేసి చైతన్య చరితామృతము ఆదిలీల 1.45లో మనకు భగవంతుడు చెప్తున్నాడు. దీనికి నిదర్శనం ఏంటంటే మనకు ధ్రువ మహారాజ్ లీల మనం తెలుసుకోవచ్చు. ధ్రువ మహారాజ్ ఎప్పుడైతే తన తండ్రి పినతల్లి ద్వారా అవమాన పాలవుతాడో వచ్చి తల్లికి చెప్పడం ద్వారా తల్లి ఆయనను అదే భౌతికంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏం చెప్పలేదు. నీ తండ్రి ఈ అవమానము పినతల్లి నుంచి కేవలము ఒకే ఒక్కరు రక్షించగలరు. ఎవరు వారు? భగవంతుడు మాత్రమే. ఎందుకు? భూమండలానికి ఆయన చక్రవర్తి, ఆయనకి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు. కాబట్టి ఈ భూమండలానికి ఆయన సేవకుల్లాగా భగవత్ ప్రతినిధిలాగా సేవ చేస్తున్నాడు. మరి అటువంటి ప్రతినిధిని కేవలము భగవంతుడు మాత్రమే ఆయనకు జ్ఞానోదయం కలిగించగలుగుతాడు. మరి భగవంతుడు నాకు ఎక్కడ దొరుకుతాడమ్మా అంటే, నీకు భగవంతుడు అరణ్యాల్లో భగవంతుడి గురించి నువ్వు తపస్సు చేస్తే ఆయన అనాథ రక్షకుడు, దీన బంధువు, ఆపద బాంధవుడు. కాబట్టి నీవు వెళ్ళు నాయన అని చెప్పేసి 5 సంవత్సరాల బాలుడికి తపస్సు చేసుకొనడానికి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ధ్రువ మహారాజు సో అరణ్యాలకు వెళ్తా ఉంటాడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? సాక్షాత్ నారద మహామునిని పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఆధ్యాత్మిక ఆచార్యుడు శ్రీకృష్ణుని అభిన్నుడు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తాడండి? శ్రీకృష్ణుడే ఆధ్యాత్మిక ఆచార్యుడి రూపంలో తన భక్తులను ఉద్ధరిస్తాడు. సో ఈ సెంటెన్స్ కు భగవంతుడే స్వయం నారదుని పంపిస్తాడు ధ్రువుణ్ణి ఉద్ధరించడానికి. అప్పుడు నారదుడు వచ్చి టెస్ట్ చేస్తాడు. అరే దేని కొరకు వెళ్తున్నావు, ఎక్కడ వెళ్తున్నావు అంటే, నేను ఇలా ఇలా అవమానం జరిగింది, నేను మళ్ళీ నేను అవమానం జరిగింది ప్రతీకారం అనట్లేదు. తల్లి మొదటి గురువు ఏమంది? భగవంతుడే నీకు సాయం చేయగలుగుతాడు. అప్పుడు ధ్రువ మహారాజు అన్నాడు, నేను భగవంతుని దర్శనం చేసుకోవడానికి, భగవంతుని పొందడానికి వెళ్తున్నాను. ధ్రువ మహారాజు అడగలేదు నాకు నా తండ్రి తర్వాత ఆ పొజిషన్ కావాలా, నాకు డబ్బు కావాలా అని అడగలేదు. కానీ నారదుడు అన్నట్ట టెస్ట్ చేయడానికి, సరే నీకేం కావాలా, నీకు రాజ్యం కావాలా నేను ఇప్పిస్తాను, నీకు ధనం కావాలా నేను ఇప్పిస్తాను, నీకు పదవులు కావాలా నేను ఇప్పిస్తాను అని నారదుడు అన్నాడంట. అప్పుడు ధ్రువ మహారాజు అన్నాడంట, లేదు లేదు నాకు ఇవన్నీ ఏమి వద్దు, కేవలం భగవంతుడు కావాలా. అప్పుడు నారదుడు అన్నాడంట, అరే నీకు ఇప్పుడే భగవంతుడు ఎందుకు,
ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, చాలా మంచిగా ఈ ఈ యొక్క ఏజ్ మంచి ఆటపాటల్లో, తర్వాత భోగ భాగ్యాల్లో నువ్వు ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఆనందాన్ని అనుభవించు. అటువంటిది నీకు ఇప్పుడే అది ఓల్డ్ ఏజ్ వాళ్లకు సంబంధించి, వృద్ధాప్యంలో భగవంతుడు కావాలా రామకృష్ణ అనుకోవాలి అనేది ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడే నీకెందుకు మంచిగా ఆటపాటల్లో నీ యొక్క జీవితాన్ని గడుపు అంటే ధ్రువుడు ఒకటి మాట చెప్తాడంట. ఓకే, వృద్ధాప్యం కాదు కదా, రేపటి వరకు నేను జీవిస్తానని నాకు ఒక పేపర్ మీద గ్యారంటీగా మీరు రాసిస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీరేమన్నా నాకు రేపటి కొరకు గ్యారంటీ ఇస్తారా? అప్పుడు అన్నాడంట నారదుడు, ఈయన నిజమైన నా యొక్క శిష్యుడు అవడానికి అర్హత ఉంది. అంటే అంత భగవంతుడి యొక్క దర్శనము, భగవంతుడి పొందాలి అనే అచంచలమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటారో వాళ్లకు నిజమైనటువంటి గురు భక్తి, గురు సేవ దొరుకుతుందంట. అప్పుడు ఈయన యొక్క దాన్ని ఏమంటారు, దృఢ నిశ్చయము, అది కూడా భగవంతుడి యొక్క క్వాలిటీ. దృఢ నిశ్చయం ఎప్పుడైతే ఉందో అప్పుడు భగవంతుణ్ణి ప్రసాదించాడు. ఏ విధంగా? మంత్రరూప భగవంతుణ్ణి. భగవంతుడు నామరూపంలో కూడా అవతరిస్తాడు కాబట్టి ధ్రువుడికి భగవంతుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు చెప్తాడు, ఈ మంత్రాన్ని నువ్వు ప్రేమతో, భగవంతుడే నాకు కావాలి, ఇంకా అన్యాభిలాషిత శూన్యం, అన్య అభిలాష లేకుండా కేవలం భగవంతుడు నాకు కావాలి, భగవత్ సేవ కావాలి, భగవద్ దర్శనం కావాలి అని నువ్వు ఈ మంత్రాన్ని జపించు, తప్పకుండా భగవంతుడు నీకు లభ్యమవుతాడని బోధించడం జరిగింది. ఆ బోధన ప్రకారం బోధించాడంటే ఆయన అంతకుముందు ఎన్నోసార్లు కలిశాడా? ఆయనతో గురు శిష్య బంధం ఉందా? ఒకే ఒక్కసారి దర్శనం చేసుకున్నాడు. ఆ ఒక్క దర్శనంలోనే ఆ గురువు గారి యొక్క వాణి మీద అంత ఆయనకు దృఢమైన విశ్వాసం ఉంది. ఎస్, ఈ గురువు గారు చెప్పారంటే నాకు నిజంగా భగవంతుడు దొరుకుతాడు. ఆయన వెళ్ళిపోయి మధువనంకు వెళ్ళి అక్కడ తపస్సు చేయమంటే 5 సంవత్సరాల బాలుడికే గురువు గారి వచనాల మీద అంత విశ్వాసం ఉంది అంటే మనం ఇంత పెద్ద ఏజ్ ఉంది, మనం గురువు గారు ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు, గురువు గారు మనకు మంత్రాన్ని ప్రసాదించాడు. మరి అలాంటప్పుడు అటువంటి గురువుల మీద మనకు విశ్వాసము, గురువులు ఇచ్చేటువంటి జ్ఞానము, భగవద్ జ్ఞానం మీద విశ్వాసం లేకపోతే మనం ఎలాంటి శిష్యులం అవుతాం అనేది మీరు చూసుకోండి. దానికి కూడా మనం ఎన్నో లీలలను మనం చెప్పాం. ఒకసారి ఏమవుతుందంటే, ఒక రాజుగారు, ధర్మాత్ముడు, మహాత్ముడు, భగవద్భక్తుడు అయినటువంటి రాజుగారు ఒక కొండ మీద భగవంతుడి గురించి గొప్ప ధ్యానము, తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, దర్శనమిస్తాడు. రాజా, నీకేం కోరిక కావాలో కోరుకో అంటాడు. కానీ ఆ రాజు ప్రజలందరినీ కన్నబిడ్డలుగా చూసుకునేటువంటి రాజు, ధర్మాత్ముడు. సో జనరల్ గా మనం కూడా మనకి ఏదైనా ఎవరైనా ఇస్తా అంటే ఏమంటామండి, కొంచెం మా పిల్లల గుడి ఇవ్వరా అంటే జనరల్ ఇమ్మీడియట్ గా హస్బెండ్ ఒక్కడు వెళ్తే వైఫ్ పిల్లల గురించి, భార్యాభర్తలు వెళ్తే ఏమంటారు, పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తారా లేదా? జనరల్ ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, మనం ఎక్కడో ప్రోగ్రామ్కో, భజన్కో ఎక్కడో వెళ్ళాము, అట్లే కొంచెమైనా ప్రసాదం పిల్లలకు తీసుకురావాలని వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వకపోతే వాళ్ళు ఫస్ట్ వడ్డించిన దాంట్లో కొంచెం తీసుకొని వస్తారు. అలాగే రాజుగారు తన ప్రజలందరినీ కన్న బిడ్డలుగా భావించి అంటున్నాడు, నాకు ఒకే ఒక కోరిక, మీ దివ్యమంగళ దర్శనంతో నేనేదైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని అనుభవించానో ఈ యొక్క దర్శనము నా ప్రజలందరికీ ఇవ్వండి ప్రభు అని చెప్పేసి వేడుకుంటాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, వాళ్ళందరికీ ఈ యొక్క దర్శనము లభ్యము కాదు, వాళ్ళు చేసుకోలేరు అంటాడు. మీరే అన్నారు కదా ప్రభు, నా కోరిక నెరవేరుస్తా అని, మీరు తలుచుకుంటే ఏది అసాధ్యము వాళ్ళకు కూడా ఇవ్వండి అంటాడు. అప్పుడు రాజుగారి కోరికను మన్నించడానికి సరే మీరు వాళ్ళందరినీ కూడా రేపు ఈ టయానికి పలానా టైంకి తీసుకోనండి, తప్పకుండా దర్శనం ఇస్తాను అంటాడు వాళ్ళందరికీ కూడా. ఎవరికైతే నన్నే దర్శనం చేసుకోవాలని శ్రద్ధ ఉన్న వాళ్ళకు తప్పకుండా నేను అనౌన్స్ చేస్తానని చెప్పేసి రాజుగారు దండోర వేయిస్తారు మొత్తం రాజ్యం అంతా కూడా. అరే రేపు పలానా టయానికి భగవంతుడు మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నా అంటే దాంట్లో 90% రాజుగారు కొంచెం డీల్ అయిపోయారు, రాజుగారు మతి స్థిమితం లేకుండా. భగవద్ దర్శనం ఏంటండి? భగవద్ దర్శనం అంటే ఫిజికల్ దొరుకుతుంది అందరికి, ఎవరికంటే నమ్మకమే లేదు ఫస్ట్ వాళ్ళకి భగవద్ దర్శనం దొరుకుతుంది అని చెప్పేసి. అప్పుడు దండోరం వేస్తే ఖచ్చితంగా చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే, పలానా దగ్గర అసెంబ్లీ వాళ్ళ అందరం కలిసి వెళ్దామని చెప్పి ఆ కొండ మీదకి. సరే అందరు కలిసి
వస్తూ ఉంటారు. రాగానే ఫస్ట్ వాళ్ళకి ఏం కనబడ్డాయండి? అక్కడ వెండి నాణాలు అలా పెద్ద రాసుల్లో కనబడ్డాయంట. అప్పుడు అందరికి అబ్బా! రాజుగారు నిజంగానే చెప్పారబ్బా! ఎంత మంచివాడు మన రాజుగారు. సో, భగవంతుడు అనంత రూపాలుగా ఆయన దర్శనమిస్తాడు కదా! వెండి నాణాల రూపంలో రాజుగారు మనకు దర్శనం ఇప్పించాడని చెప్పేసి సగం మంది ఆ వెండి నాణాలు ఎవడికి ఎంత కావాలో అంత నింపుకొని వెళ్ళిపోయారంట. రాజుగారు అరే ఇవి కాదు, సాక్షాత్ భగవద్ దర్శనం ఉందంటే, రాజా మీకు తెలియదు, భగవంతుడు ఈ ధన రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు. అందరం ధనాన్ని తీసుకుని లేదు వెళ్ళేది లేదు అన్నా కూడా వినరు, సగం మంది వెళ్ళిపోతారు. అప్పుడు మిగతా సగం మందితో రాజుగారు ముందుకు వెళ్తా ఉంటారు. ఆ కొండ దాదాపుగా కొంత పైకి వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుడు ఆయన మాయ ద్వారా బంగారు నాణాలు పెద్ద రాసుల్లాగా ఉంటాయంట. అలా మరే భగవంతుడి యొక్క నిజ రూప దర్శనము అదేమో కొంచెం ఎక్స్టర్నల్ మామూలు దర్శనం, ఇది భగవంతుడు బంగారు వర్ణం బంగారు రూప దర్శనం అని చెప్పేసి అందులోంచి దాదాపుగా మిగతా వాళ్ళందరూ కూడా ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. రాణి కూడా వెళ్ళిపోతుంటే లేదు నువ్వు వెళ్ళాల్సింది లేదు, నువ్వు ఉండండి అని చెప్పి చెప్తాడు. మిగతా వాళ్ళ అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు ఇద్దరే ఉన్నారు. ఇంకా లాస్ట్ మనం కదా తిరుపతి కొండ ఎక్కుతుంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టుగా ఇంకా లాస్ట్ స్టేజ్ లో భగవంతుడు వజ్ర వైడూర్యాలు రాసులు కనబడతాయి అన్నట్టు. అప్పుడు రాణిగారు అంటారు, అరే మనం రాజు రాణి కాబట్టి మనకు భగవంతుడు వజ్ర వైడూర్యాల రూపంలో దర్శనమిస్తున్నాడు. రాజా మనం ఇంకా వెళ్ళిపోదాము, ఈ వజ్ర వైడూర్యాలు తీసుకొని పోతే ఇంకా మన రాజ్యం ఎప్పుడు కూడా ఆల్రెడీ ప్రజలందరికీ భగవంతుడు దర్శనం ఇచ్చాడు. వెండి కొంతమందికి, బంగారుకి, మన రాజ్యంలో కరువేలా అంటే అందరం కూడా చాలా ధనవంతులు అయిపోయారు. మనం కూడా ఈ వజ్ర వైడూర్యాలు తీసుకొని వెళ్ళిపోదాం అంటే రాణికంటాడు రాజు, అరే ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నావు, ఆయన సాక్షాత్ భగవంతుడు వైకుంఠనాథుడు దర్శనమిస్తా అంటే ఈ వజ్ర వైడూర్యాలు దాని మీద తుచ్చం పగిలిపోయిన అద్దం లాంటివి ఇవన్నీ కూడా వద్దు రాని, కాదు నా మాట నమ్మంటే లేదు రాజా, నిజంగా ప్రజలు అన్నట్టు నీకు నిజంగా మతి స్థిమితం కోల్పోయినట్టున్నావు, నడువు ఇవి తీసుకొని వెళ్దామంటే సరే నువ్వు వెళ్ళు, నేను మాత్రం నా స్వామి నా గురించి వెయిట్ చేస్తా ఉంటాడు, నేను ఆయన దర్శనానికి వెళ్తానని చెప్పేసి రాజుగారు వెళ్తాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఎవరి ద్వారా దర్శనం ఇస్తానో ఆయన యొక్క శుద్ధ భక్తుడి ద్వారా ప్రజలకు దర్శనం ఇవ్వాలనుకున్నా కూడా భగవత్ ప్రతినిధి రాజు దర్శనం ప్రతినిధి అంటే ఏం చేస్తాడు, తనే భగవంతుడిగా ఎక్స్పోజ్ చేయడు అర్థం, కానీ మనం భావించాలా ఆయన వాణి ఆయన రూపాన్ని. అప్పుడు అతను ఏం చేస్తాడండి, భగవద్ దివ్యమంగళ భగవంతుడి దర్శనాన్ని మనకు ప్రసాదింపజేస్తాడు. ఆ రాజుగారు దిగాలుగా వస్తాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, రాజా నువ్వు తపస్సు చేసి కేవలము నన్నే లక్ష్యంగా పెట్టుకొని నా దర్శనం కోరుకున్నావు కాబట్టి నీకు దర్శనం దొరికింది. ఎవరు ఏ యథామా ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా కోరుకుంటే నేను అదే విధంగా స్పందిస్తాను రాజా. నీ ప్రజలు కొంతమంది వెండి నాణాలు కోరుకున్నారు, వాళ్ళకు వెండినిచ్చాను, అది కూడా నీ వల్లనే వాళ్ళకు దొరికింది. కొంతమందికి బంగారం నువ్వు నా దర్శనం చేపిస్తాను కానీ వాళ్ళు నా బంగారు రూప దర్శనాన్ని కోరుకున్నాను, వాళ్ళకి అది ఇచ్చాను. లాస్ట్కి నీ రాణి కూడా నా వజ్ర వైడూర్యాల రూప దర్శనమే నా దర్శనం అనుకున్నది, ఆమెకు అది ఇచ్చానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకా చైతన్య చరితామృతం మధ్యలీలలో భగవంతుడు చెప్తున్నాడు 22.47లో, కృష్ణయది కృపాకరే కోను భాగ్యవానే గురు అంతర్యామి రూపే శికాయ ఆపనే. సో భగవంతుడు మనందరి హృదయాల్లో కూడా చైత్య గురువులాగా, పరమాత్మనే చైత్య గురువు, మనందరి అంతరంగంలో భగవంతుడు ఆధ్యాత్మిక ఆచార్యులాగా ఉన్నారు, అర్థమైందా. కానీ ఎవరు గొప్ప భాగ్యశాలి అదృష్టవంతుడు అంటే, ఒక భాగ్యశాలి అయిన బద్ధజీవుని పట్ల అతడు దయచూపదలిచినప్పుడు మనందరము దురదృష్టంతో ఎన్నో బాధలను అనుభవిస్తా ఉన్నాం. కానీ ఎవరికైతే భగవంతుడి పట్ల, భగవంతుడి భక్తుల పట్ల కొద్దిగా శ్రద్ధ కలుగుతుందో, ఏదో విధంగా వాళ్లకు పూర్వజన సుకృతమో ఏదో శ్రద్ధ కలిగినప్పుడు వాళ్ళ పైన భగవంతుడు దయ చూపాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఎవరి పట్లయితే దయ చూపెట్టాలనుకుంటాడో వాళ్లకు భగవంతుడు రియల్ కరుణ కృప ఎలా చూపిస్తాడండి, అంతరంగంగా ఉన్న పరమాత్మ రూపి ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆయన ఫిజికల్ ఎలా అయితే నారదుడు ధ్రువ మహారాజుకు దొరికాడో, నారదుడు ప్రహ్లాదుడికి దొరికాడో, అదే విధంగా మనకి ఇంకెవరు
ఎంతో మంది ఆచార్యులను ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి హిప్పీస్ వాళ్ళందరూ కూడా సమాజము ఇంట్లో వాళ్ళందరినీ కూడా వెలివేస్తారు. అటువంటి వాళ్లకు కృష్ణ కృపామూర్తి ప్రభుపాదుల వారు లభ్యమవ్వటము, ప్రభుపాదుల వారికి వారి గురుదేవులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లభ్యమైనట్టుగా ఇదంతా కూడా కృష్ణ కృపగా గుర్తించాలి మనం. అంతరంగంగా ఉన్నటువంటి కృష్ణుడు బాహ్యం నుండి ఆధ్యాత్మిక ఆచారునిగాను ఉపదేశిస్తూ మనందరినీ భక్తియుక్త సేవలో పురోగమింప చేస్తారు ఆధ్యాత్మిక ఆచారులు. కాబట్టి ఈ విషయాన్ని మనము గమనించాలి. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా శ్రీమద్ భాగవతము 11వ స్కందము 29వ అధ్యాయము 6వ శ్లోకంలో భగవంతుడు మనందరికీ బోధిస్తున్నారు. ప్రభు వైదిక కవులు మరియు ఆధ్యాత్మిక శాస్త్ర నిపుణులు బ్రహ్మదేవునికి వలనే దీర్ఘ ఆయువును పొంది ఉన్నప్పటికీ నీ పట్ల తమ కృతజ్ఞతను పూర్తిగా వ్యక్తపరచలేరు. ఎందుకంటే దేహదారి అయిన జీవునకు నిన్ను చేరు మార్గమును నిర్దేశిస్తూ ఉద్ధరించుటకు నీవు బాహ్య రూపమున ఆచార్యుని గాను అంతరంగమున పరమాత్ముని గాను రెండు రూపంలో ప్రకటమవుదువు. దయచేసి భగవంతుడు పరమాత్మలాగా లోపల ప్రకటమవుతాడు, బాహ్యంగా ఆధ్యాత్మిక ఆచార్యుడిలాగా ప్రకటమవుతాడు. ఈ ఆచార్యుని యొక్క కృపని ఎవరు పొందగలుగుతారు, ఎవరు పొందలేరంటే, నేను ఒక గురువు గారి లెక్చర్ వింటా ఉంటే, వర్షం సర్వత్రా పడుతుందండి. వర్షము నీళ్లు ఎక్కడ నిలుస్తాయండి? ఒక గుంతలాగా ఎక్కడ ఉంటుందో అక్కడ నిలుస్తుంది. అదే ఎత్తైన ప్రదేశంలో పడుతుంది, కానీ వెళ్ళిపోతా ఉంటాయండి, అక్కడ నిలవవు. అర్థమైందా? సో ఎక్కడైతే పల్లం ఉంటుందో అక్కడ వర్షం నిలుస్తుంది, పైనుంచి కూడా వచ్చి అక్కడ చేరుకుంటాయి. అదే విధంగా మన అందరి హృదయాలు ఉన్నాయి. ఈ హృదయము గురువు గారి యొక్క కథా అమృతం, అంటే భగవత్ కథామృతము గురువు ద్వారా మనం వింటున్నప్పుడు మన హృదయాన్ని ఇలా, దాన్ని ఏమంటారండి, సో ఎత్తు ఒక రాయి లాగా చేసుకుంటే రాయి మీద నీళ్లు నిలవేయండి కదా. అక్కడ భూమి మీద పల్లము, భూమి మీద మాత్రమే నీళ్లు నిలుస్తాయి. సో ఆ నీళ్లు నిలిచిన నీళ్లు దేనికన్నా తాగడానికి అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా మన యొక్క హృదయాన్ని ఆ రాయిలాగా ఎత్తైన ప్రదేశం లాగా చేయకుండా సో లోయలాగా చేసుకుంటే గురువు గారి యొక్క ఆ భగవంతుడి యొక్క జ్ఞానం అనే వర్షము మన హృదయంలో నిలిచి అది మనకు ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఎప్పుడు ఎండిపోని విధంగా మనకు జలధార మనకు అది పనికొస్తూ ఉంటుంది. దాన్ని మనము గ్రహించాలి. మరి అలా మనము మన హృదయాన్ని రాయి నుంచి ఒక చిన్న గుంతలాగా చేసుకోవాలంటే దాని యొక్క నియమం ఏంటి? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుని ఆధ్యాత్మిక ఆచారుడిగా మనము గ్రహించాల. దానికి ఏ విధంగా గ్రహించాలనేది భగవంతుడే భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకంలో మనకు చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. సో మనము ఆధ్యాత్మిక ఆచార్యుని వెతికేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన దగ్గర వినయంతో ఆయన దగ్గర వెళ్ళి ఆయనకు సేవలు చేస్తూ అప్పుడు మన లోపల ఆధ్యాత్మిక జీవితం గురించి, భగవంతుడి గురించి, మనం ఎవరు అనే దాని గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి తప్ప ఆయన యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి కొరకు గురువుని ప్రశ్నలు అడిగితే భగవంతుడు ఏదో మాయ ద్వారా మనని అక్కడి నుంచి బయటకు పంపించే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా భగవంతుడు, ప్రభుజీ మ్యూట్ చేయండి, ప్రభుజీ రికార్డింగ్ ఎవరు ఆన్ చేశారు, ఫస్ట్ అందరినీ మ్యూట్ చేసింటే బాగుండేది, వాళ్ళు మ్యూట్ చేయండి. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు, చైతన్య చరితామృతం మధ్యలీల 19.151లో చెప్తున్నారు, ఎవరు నిజమైన అదృష్టవంతుడు, ఈ బ్రహ్మాండంలో ఎవరు అందరికంటే గొప్ప అదృష్టవంతుడు? బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతాభిజ. మన ఈ భారతదేశంలో మన హైదరాబాద్ మొత్తం ఈ బ్రహ్మాండం అంతా కూడా తిరిగి వస్తే ఎవరు అందరికంటే కూడా గొప్ప అదృష్టవంతుడు అంటే కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండం అంతటా పరిభ్రమిస్తుంటారు. మనం కొన్నిసార్లు భూమండలంలో జన్మ తీసుకోవచ్చు, కొన్నిసార్లు మన పుణ్యకర్మ ఉంటే దేవలోకంలో జన్మించవచ్చు, కొన్నిసార్లు బ్రహ్మలోకంలో జన్మించవచ్చు. అలా మొత్తం ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు పరిభ్రమిస్తూ ఉంటారు.
అర్థమైందా? కానీ మరి ఈ అన్ని లోకాల్లో తిరుగుతూ ఉన్నా కూడా ఎవరందరికంటే గొప్ప అదృష్టవంతుడు అంటే ఇక్కడ చెప్తున్నారు, అట్లు బ్రహ్మాండంలో పరిభ్రమిస్తున్నటువంటి కోట్లాది జీవులలో పరమ భాగ్యశాలి కేవలం శ్రీకృష్ణుడి కృపతో ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి సాంగత్య అవకాశమును ఎవరైతే పొందుతారో అటువంటి సాంగత్యం పొందిన భక్తుడు గొప్ప భాగ్యశాలి అదృష్టవంతుడు అని చెప్తున్నారు. అది దొరకడం కూడా గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కృపగా భావించాల. మనకు ఒక గురువు, ఒక శుద్ధ భక్తుడు గురువుగా దొరికారు. ఆయన సాంగత్యంలో భగవంతుడి గీతామృతం, భాగవతామృతం, ప్రసాదామృతం, నామామృతాన్ని మనం అన్ని అమృతాలను ఆస్వాదిస్తున్నాము అనుకుంటేనే మనం గుర్తించాలి, ఎస్ ఈజ్ మై గురు, ఆయన ద్వారానే నేను భగవంతుని పొందగలుగుతాను. అటువంటి విశ్వాసం ఉన్నవాడు మాత్రమే భగవత్ కృపను పొందగలుగుతాడు. ఇంకేమన్నాడు, శ్రీకృష్ణుని మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని కృపతో, శ్రీకృష్ణుని కృప అని అనలేదు, శ్రీకృష్ణుడు మరియు భగవంతుడి యొక్క బాహ్య అవతారము అంటే గురు రూప అవతారం, వీళ్ళిద్దరి కృప. ఇక్కడ చెప్పేయచ్చు కదా శ్రీకృష్ణుడి కృప అని చెప్పొచ్చు, లేదంటే ఆధ్యాత్మిక ఆచార్యుడి కృప అని చెప్పట్లేదు. రెండు, భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క కృప, భగవంతుడి యొక్క గురు రూపం ఆచార్యుడి యొక్క కృపతో ఆ జీవుడి లోపల భక్తి లత, భక్తిత సేవ అనే లత బీజము పెంపొందుతుంది అని చెప్తున్నాడు. ఇంకా మనకు డౌట్ వచ్చి, ఏంటి ప్రభుజీ ప్రతి దగ్గర గురువు, ఇది మనం చెప్పట్లేదండి, చైతన్య చరితామృతం సాక్షాత్ ఆచార్యుడు చైతన్య మహాప్రభు మనందరికీ బోధించినటువంటిది. తర్వాత ఇంకా మాండూక్యోపనిషత్తు 1.2.12 చెప్తున్నారు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. దీని యొక్క తాత్పర్యం చెప్తున్నారు, వైదిక విజ్ఞాన శాస్త్రమును అభ్యసించుటకు అంటే సకల శాస్త్రాలు, స్పెషల్ గా వేదాలు, భగవద్గీత, భాగవతాన్ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రామాణిక గురు శిష్య పరంపరలో బ్రహ్మనిష్ఠులైనటువంటి అంటే ఆ భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఆ నిష్ట కలిగినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించవలను. అర్థమైందా? అంటే తత్వజ్ఞులు జస్ట్ థియరిటికల్ బోధించే వాళ్ళు కాదు, ప్రాక్టికల్ గా భగవంతుడి యొక్క ఆదేశాలను, భగవంతుడి శాస్త్రంలో ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఎవరైతే పాటిస్తుంటారో వాళ్ళని మనము దరిచేరి భగవంతుడి యొక్క కృపను ప్రసాదించమని వేడుకోవాలి. అటువంటి వాళ్లకు ఈవెన్ అటువంటి ఆచారులు మీకు నిజంగా భగవంతుడిపై, భగవంతుడి యొక్క ప్రతినిధిపై అంత విశ్వాసం ఉంటే మనకు మృత్యువు సంభవించినా కూడా మృత్యువుని కూడా వాళ్ళు జయింపజేస్తారు. దీనికి ఒక చిన్న లీల ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి, ఇప్పుడంటే మనము గురువు గారి దగ్గర వెళ్ళి ఆశ్రమంలో జాయిన్ అయ్యి భిక్షాటనకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు, ఆ సిస్టమ్ కూడా లేదు. కానీ పూర్వకాలము గురువు గారి ఆశ్రయం దొరకాలంటే మొట్టమొదటిగా ఎంత గొప్పవాడైనా కానీ ఆ శిష్యుడు వాళ్ళకి ఏం చేసేవాళ్ళండి, శిష్యుల యొక్క ధర్మం భిక్షాటన చేసుకొని ఆ భిక్షాటన వచ్చిందని గురువు గారి యొక్క సమర్పించి దానితోనే జీవనము గడిపేవాళ్ళు. అయితే ఒక శిష్యుడు అలా రోజు ఒక ఏరియాకి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే ఒక రోజు ఏమవుతుందంటే ఒక కాలనీలో ఒక తాంత్రికుడు ఉంటున్నాడు ఒక ఏరియాలో, అసలు ఆయన చూస్తేనే అందరు భయపడిపోతారు. అటువంటి తాంత్రికుడి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు అన్నట్టు. అప్పుడు తాంత్రికుడు, ఎవడరా నా ఇంటి ముందు వచ్చి భిక్షాటన అడిగేంత ధైర్యము ఎవడికి ఉంది ఏరియాలో అని చూస్తే ఈయన భక్తుడు వచ్చాడు. అప్పుడు అంటే, రే నీకు నా ఇంటి గురించి నా గురించి తెలిసినట్లేదు, నా దగ్గర వచ్చి భిక్షాటన అడిగే అంత ధైర్యం ఉందా నీకు, వెళ్ళు అని చెప్తాడు. స్వామి, నా గురువు గారి యొక్క ఆదేశము, సో ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన వాళ్ళు ఏది ఇస్తుంది తీసుకొని రండి అని చెప్తారు. కాబట్టి మీరు ఏదైనా ఇస్తే నేను తీసుకొని వెళ్తాను, అంతవరకు నేను వెళ్ళను అంటాడు. అరే నీకు ఎంత ధైర్యం రా, నాతో మాట్లాడాలంటేనే మా ఏరియాలో భయపడతారు, అటువంటిది నువ్వు మొండిగా నేను భిక్ష ఇస్తేనే వెళ్తా అంటున్నావు, నా గురించి తెలిసినట్లేదు, వార్నింగ్ ఇస్తే లాస్ట్ గా నువ్వు వెళ్ళిపో అంటాడు. లేదు స్వామి, మీరు భిక్షాటన ఇస్తేనే నా గురువు గారి ఆదేశము, మీరు ఏదైనా భిక్ష ఇస్తేనే నేను వెళ్తాను, ఇవ్వండి నేను వెళ్ళలేను, మీకు తోచింది ఇవ్వండి. అలాగా చెప్పతే వినట్లేదు మాట, ఏ రోజు రాత్రికి నువ్వు
మృత్యుని ఎదుర్కొంటావు, నువ్వు చనిపోతావు రాత్రికి. చాలా సంతోషం ప్రభు. కానీ ఆయన అలా అనగానే చాలా భయపడతాడు. కానీ అట్ ది సేమ్ టైం గురువు గారి యొక్క వచనాల పట్ల ఆయనకు చాలా విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఓకే, నేను నా మృత్యు, మీరు అన్నారు కదా మృత్యు అని, నా మృత్యునే భిక్షగా తీసుకొని గురువు గారికి సమర్పిస్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోతే ఎంతైనా లోపల మృత్యు తాంత్రికుడు చాలా మహాభయంకరమైనటువంటి తాంత్రికుడని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన లోపల భయంతో వెళ్తా ఉంటాడు. అప్పుడు ఈయన మతం అంతా కూడా చేంజ్ అయిపోయింది. అప్పుడు గురువు గారు వెళ్ళగానే ఆయన అడుగుతాడు శిష్యుడికి, సో ఏంటి ఈరోజు ఏం భిక్ష తీసుకొచ్చావు అంటే చెప్పడానికే చూస్తే భిక్ష ఈరోజు ఏమీ దొరకలేదు గురువు గారు అంటారు. ఎందుకు దొరకలేదు, దొరికింది కదా అంటాడు. ఏంది భిక్షాటన పాత్ర ఖాళీగా ఉంది. అప్పుడు అంటాడు గురువు గారి యొక్క అంతరార్థం తెలుసుకొని, గురువు గారు మీరు చెప్పింది కరెక్టే, నాకు ఈరోజు లాస్ట్ డే నది, మృత్యు అనే భిక్ష దొరికింది నాకు గురువు గారు అంటాడు. నాకు ఈ రోజు రాత్రికి ఆయన పేజ్ చూస్తే గురువు గారు అరే ఎందుకంత భయపడతా ఉన్నావు, అట్లీస్ట్ నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎవరికి వస్తుందండి నీ మృత్యు ఫలానా సమయంలో చనిపోతావని, నీ చేతుల్లో రాత్రి వరకు, పొద్దున్న వచ్చేసాడు, రాత్రి వరకు సమయం ఉంది, ఎంత ఆనందంగా భజన చేయొచ్చు, భగవంతుడికి భజన చేసుకో రాత్రి వరకు. మనం ఆల్రెడీ భగవద్గీత ఎంతో జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. అంత్యకాలేచ మామేవా స్మరణ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ. సో అంత్యకాలంలో భగవంతుడి భక్తి చేస్తూ భగవంతుడి యొక్క స్మరణ చేస్తే నువ్వు ఎట్లా భగవంతుడి ధామానికి వెళ్తావు, ఎందుకు నీకు భయం అంటే ఆయన కూడా పాపం భయం ఉంటుంది. ఆయనకు కూడా తల్లి తండ్రి అన్న తమ్ముడు అందరు ఉన్నారు. మనం కూడా మృత్యు ఆసనం అయితే మనం ఏం చేస్తామండి, ఎంత భక్తులైనా మా అమ్మ మా నాన్నని కలవాలా అన్నిటి వదిలేసి గురువు గారి దగ్గరకు వచ్చాడు. గురువు గారు భజన చేయమంటే అప్పుడు ఆయన చేస్తా ఉన్నాడు కానీ మృత్యు గురించి భయం అవుతా ఉంటుంది. అప్పుడు డే టైంలో ఆయన కాకపోతే తల్లి తండ్రి అవన్నీ చూడాలని మాత్రం లేదు, గురువు గారినే నమ్ముకున్నాడు. ఎలాగో గురువు గారు నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉంది అన్నట్టు. డే అంతా భగవంతుడి యొక్క సేవలో భక్తిలో భజనలో ఉన్నాడు. ఇంకా రాత్రి సాయంత్రం ఆసన్నంగానే గురువు గారు పిలుస్తాడంట. ఆయన పిలిచి, నీకు ఎట్లాగో నువ్వు చనిపోతావు కదా ఈరోజు రాత్రి, నేను ఫైనల్ గా ఒక సేవ ఇస్తాను, ఆ సేవ చెయ్యు అన్నాడట. చెప్పండి గురువు గారు, అట్లీస్ట్ ఇంకా లాస్ట్ గా ఈ ఒక్కరోజు నా అంతిమ రోజు మీ సేవలో నేను అంకితం అవుతానని చెప్తాడంట. అప్పుడు ఆ గురువు గారు, నేను పడుకుంటున్నాను, నేను వెళ్ళుమనే వరకు వెళ్ళకుండా నా పాద సేవ చెయ్యు, పాదాలను మాత్రం వదలకు అని చెప్పిండంట. ఎట్టి పరిస్థితుల్లో నేను లేచి చెప్పే వరకు నువ్వు వదలొద్దు అని నిండుగా చల్లగా చలి పెడుతుంటే గురువుగారు నిండా చెద్దరు కప్పుకొని పడుకున్నాడంట. అప్పుడు ఆయన గురువు గారి యొక్క పాదాలకు మసాజ్ చేస్తాడంట తాంత్రికుడు. ఇంకా ఆయన వాగ్దానం చేశాడు కదా, నీ మృత్యు వస్తే ఆయన చాలా క్షుద్ర శక్తులతో ఆయన మొట్టమొదటిగా ఒక రాక్షసిని పంపించాడంట. సో ఆ రాక్షసి ఈ గురువు గారి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చి ఈ శిష్యుని పిలుస్తా ఉందంట, బయటకు రా అని చెప్పేసి. ఆ శిష్యుడు రాక్షసి మాట వినలేదు, రాక్షసి సైకిల్ కూడా పట్టించుకోకుండా గురువు గారి పాద సేవ చేస్తా ఉన్నాడంట. అప్పుడు రాక్షసి ఫెయిల్ అయిపోయింది. సో అది మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయింది, వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం చేస్తాడు ఆయనకు. సో ఎంతో గొప్ప అంటే ఆకర్షించేటువంటి విధంగా ఆయన ఇంకొక ప్రయత్నంలో కూడా ఈ శిష్యుని ఆకర్షింపలేకపోయాడు ఆ క్షుద్ర శక్తులతో కూడుకున్నటువంటి ఆ తాంత్రికుడు. సో ఆయన ఇంకా ఫైనల్ ప్రయత్నం ఏం చేస్తాడంటే వాళ్ళ తల్లినే పంపించాడంట. రాత్రి అయిపోతా ఉంది, ఇంకా దాదాపుగా మిడ్ నైట్ కూడా అయిపోయింది. తల్లి వచ్చేసి పాపం ఆలోచనలు ఉన్నాయి, తండ్రి అందరిని ఆలోచించుకుంటున్నాడు. ఎప్పుడైతే తల్లి గురించి ఆలోచించాడో, అమ్మ ఇంకా దొరికాడు రా నాయన వీడు అని ఆయన మనసులో తల్లి వచ్చిందో లేదో, తల్లి డోర్ దగ్గరకు వచ్చి, నాయనా రా నాయనా, నేను నిన్ను చూడాలనిపిస్తుంది, రా నిన్ను ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాను, నేను రా నాయన అని చెప్పేసి ఎంతో దీనంగా, ఎన్నో రోజులు అయిపోయింది నేను చూడకుండా, ఒక్కసారి రా నా దగ్గరికి అని చెప్పేసి అని పాప ఆమె ఏడుస్తూ ఉంటుంది. కానీ ఈ శిష్యుడు గురువు గారు చెప్పిన వచనాలేంటి, ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క చాలా పెయిన్ అవుతుంది, నాకు చాలా బాధగా ఉంది, ఈ పాదాల సేవ చెయ్యు, కానీ నా పాదాలను మాత్రం వదలకు అని చెప్పిందట. అప్పుడు వెళ్ళాలనుకున్నాడు, తల్లి పాప ఏడుస్తా ఉంది ఆమె,
కానీ గురుగారు వెళ్ళేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ అవుదాం అనుకున్నాడు. కానీ గురువుగారి యొక్క మాటలు ఎందుకో అమ్మో గురువుగారు చెప్పారు, నేను లేచిన తర్వాత నువ్వు వెళ్ళు, ఇంకా నేను పర్మిషన్ ఇస్తాన్నాడు. అప్పుడు గురువుగారు పడుకున్నాడు. లేదు ఇప్పుడు నేను రాలేను, గురువుగారి సేవ తర్వాత వస్తానని చెప్తే ఆ తల్లి ప్రయత్నం కూడా వెళ్ళిపోయింది. ఈ లోపల బ్రహ్మముహూర్తం రానే వచ్చింది. గురువుగారు లేసారంట. అరే ఏంటి నువ్వు పాదసేవ చేస్తా ఉన్నావా, పడుకోలేదంటే, గురువుగారు నా ఈ రోజు అంతిమ దినంగా భావించాను, మీ యొక్క పూజ చేస్తా ఉన్నాను. అవును అంతిమ దినం అంటే నీకు ఏదో చెప్పావు కదా, నాకు రాత్రి మృత్యు ఆసనమయ్యేది కానీ చనిపోలేదు. అరే ఎలా చనిపోలేదు ఏంటి అంటే అప్పుడు ఆ శిష్యుడికి అవన్నీ గుర్తొచ్చి గురువుగారి యొక్క పాదాల మీద పడి ఈ యొక్క కన్నీటితో అభిషేకం చేస్తాడంట. అందు గురించే గురువు గారు ఎట్టి పరిస్థితిలో అంటే ఇవన్నీ నీకు ఆపదలు రాబోతే అని చెప్పలేదు, కానీ నా పాదాలను మాత్రం వదిలిపెట్టకు నేను చెప్పే వరకు అని చెప్పాడు. కాబట్టి గురువు గారు నిజమైనటువంటి శుద్ధ భక్తుల గురువు గారి యొక్క చరణాలు పట్టుకుంటే మృత్యు కూడా వచ్చి నిలబడుతుంది, కానీ అది కూడా ఆ మృత్యు దేవత కూడా ఎంటర్ కాలేదని మీరు దాన్ని ఆ సత్యాన్ని అందరికీ లోకాన్ని చాటి చెప్పడానికి కొరకు ఇలా లీల చేశారని నాకు అర్థమైంది. గురువుగారు మీ యొక్క చరణాశ్రయం వల్ల తాంత్రికుడు కాదు కదా ఈ ప్రపంచంలో మృత్యువు కూడా ఏం చేయలేదు అనేది ప్రూవ్ చేశారు. ఇదే విషయాన్ని మన భాగవతంలో పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో నీకు మృత్యు వస్తుందంటే ఆ యొక్క తక్షక నాగు కూడా అక్కడికి వచ్చి నిలబడుతుంది, కానీ భాగవతామృతాన్ని అంటే అక్కడ ఇక్కడేమో గురువు గారికి వపు సేవ చేస్తున్నారు, అక్కడ పరీక్షిత్ మహారాజు గురువు గారి యొక్క ఏ సేవ చేస్తున్నారు, వాణి సేవ. గురువు గారి ద్వారా భాగవతామృతాన్ని ఆయన శ్రవణం చేస్తుంటే అమృతం అట్లా అమృతపు ధార కంటిన్యూ వస్తూ ఉంటే ఏ మృత్యుదేవత వచ్చి ఏం చేస్తుందండి, ఏ తక్షక నాగు వచ్చి ఏం చేస్తాడు. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్నది ఏంటంటే భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శుద్ధ భక్తుల యొక్క చరణార విందాలని ఆశ్రయించిన వాడికి కేవలం భగవంతుడి యొక్క వైకుంఠ లేకుంటే గోలోక ధామమే మనకు దొరుకుతుంది తప్ప ఇంకా మనం ఏ లోకము వెళ్ళలేము, నెక్స్ట్ పునర్జన్మ అంటూ కూడా ఉండదని మనము తెలుసుకోవచ్చు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, गुरु पूर्णिमा महामहोत्सव की जय, व्यास भगवान की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर नित्याय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु